SWTF. Before you think something else, let me break this down. If you're preparing for anything, or if you're dealing with any situation, or ఏదైనా ఒక డిజాస్టర్ మిడ్లో ఉన్నా కూడా, when you're trying to deal with it, మనం ఎంత క్లియర్గా ఆలోచిస్తే అంత తొందరగా అందులోంచి బయటకు వస్తాం. సో I've given you a shortcut as in how to think clearly. So SWTF అన్నాను కదా. S represents strength, W weakness, T for threat, F for fear. So what is different from SWTF? So let's say ఏదైనా ఒక ఎయిమ్ ఉంది మీకు, దానికి ప్రిపేర్ అవుతున్నారు, దానికి రోడ్ మ్యాప్ వేస్తున్నారు. సో ఆ ఎయిమ్ రీచ్ అవ్వడానికి మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, రీచ్ అవ్వడానికి మీకు అడ్డొచ్చే వీక్నెస్లు ఏంటి, అది రీచ్ అయ్యేటప్పుడు మీకు మధ్యలో వస్తున్న థ్రెట్స్ ఏంటి, రీచ్ అవ్వలేమని మిమ్మల్ని వెనక్కి ఆపుతున్న మీ ఫియర్స్ ఏంటి. అట్లాగే ఫర్ ఎనీ సిచ్యువేషన్ దట్ యుర్ డీలింగ్ విత్, ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని డీల్ చేయటానికి కూడా సేమ్ ఫార్ములా SWTF. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ థ్రెట్ ఏంటి, మీ ఫియర్ ఏంటి, ఇవి క్లియర్గా. అండ్ ఇమాజిన్ ఒక స్క్రాంబుల్ ఆడేటప్పుడు వర్డ్స్ అన్నీ చాలా క్లటర్డ్గా ఉంటాయి కదా, మన థాట్స్, మైండ్లో ఉన్న థాట్స్ కూడా అంతే క్లటర్డ్గా ఉంటాయి. కానీ వెన్ యూ ఆర్గనైజ్ దెమ్ బై రైటింగ్ ఇట్ ఆన్ అ పేపర్, ఈ SWTF రాయండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఆర్ ద ఎయిమ్ దట్ యువర్ ప్లానింగ్ ఫర్, ఆర్ వాట్ ఎవర్ ఈస్ యువర్ సిచ్యువేషన్, పైన ఒక స్టేట్మెంట్ రూపంలో రాయండి. రాసి S పక్కన నోట్ డౌన్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, W పక్కన ఆల్ యువర్ స్ట్రెంగ్త్, T పక్కన, F పక్కన. అండ్ వన్స్ యూ డూ దిస్, ఆ స్క్రాంబుల్ టేబుల్ మీద మీరు ఒక వర్డ్ రూపంలో ఆర్గనైజ్ చేసినంత క్లియర్గా మనది మనకే కనిపించేస్తుంది. అప్పుడు స్ట్రెంగ్స్ ఏంటి, దాంతో మనం వీక్నెస్ ఎలా కొట్టాలి, మన థ్రెట్స్ని ఓవర్కమ్ అవ్వడానికి దాన్ని ఎలా వాడాలి, మన ఫియర్ని మనం ఎలా వదులుకోవాలి మనకి, రాదర్ దాన్ పీపుల్ హెల్పింగ్ ఇట్ అవుట్. సో పీపుల్ మే నాట్ బీ వెరీ ట్రాన్స్పరెంట్ ఆర్ వెరీ వెరీ వెల్ విషింగ్. అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటూనే ఉంటారు, కానీ మనకంటే కొంచెం తక్కువ బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి మనకై మనం ఆలోచించినంతగా ఎవరు ఆలోచించరు. కాబట్టి మన ప్రాబ్లమ్స్కి మనమే మాట్లాడుకోవాలి, మనమే సొల్యూషన్స్ ఎత్తుక్కోవాలి. కాబట్టి సో ఈ యాక్రోనిమ్ని బ్రేక్ చేసుకుంటూ ఈ ఫార్ములా ట్రై చేసి చూడండి. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. అండ్ ఇంకొక మనిషి వచ్చి మనకి చెప్పినంత క్లియర్గా మన మైండ్లో మ్యాపింగ్ అయిపోతుంది. జస్ట్ ట్రై దిస్.